వద్దు సార్ మీరు ఇవ్వండి, నేను అందిస్తాను. చాలు 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 చాలేదు చాలేదు అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ వాలంటరీ ఆర్గనైజేషన్స్ అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి సహకారంతో ఈరోజు సుమారు ఒక 1500 భోజనం ప్యాకెట్లు ఎవరైతే నిజంగా పేదవారు ఉన్నారో ఆ 2 టౌన్ ఏరియాలో చాలా పేదవారు ఎక్కువ, వాళ్ళందరూ కొండ మీద ఉంటారు. చాలామందికి ఒప్పరోళ్ళు వడ్రోళ్ళు, చాలామంది పెయింటింగ్ పనోళ్ళు. ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరికి సరైన ఉద్యోగాలు లేవు, వాళ్ళకి నిజంగా ఏమి పనులు లేక వాళ్ళందరూ ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడాను ఈ స్వచ్ఛంద సంస్థలందరికీ చెప్పాము. వాళ్ళందరూ చాలా బాగా సహకరిస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో ఈరోజు సుమారు ఒక 1500 భోజనం ప్యాకెట్లు పంచడం జరుగుతుంది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా అందరికీ ఒకే చోట భోజనం ప్యాకెట్లు పెడితే వాళ్ళందరూ కూడా వస్తే ఒక గుంపుగా సమూహంగా ఏర్పడుతుంది. కాబట్టి అలా కాకుండా ఈ వాలంటీర్స్ అందరికీ 20-25 మందికి మేము భోజనం ప్యాకెట్లు మొత్తం ఒక 40-50 చొప్పున హోటల్కి ఇస్తే వాళ్ళందరూ కూడాను ఇంటింటికి తీసుకెళ్ళి యాక్చువల్గా ఎవరైతే నిజంగా భోజనం గురించి వేచి చూసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనం ప్యాకెట్లు అందజేసి ఈ కోవిడ్-19 సందర్భంగా మా వంతు పోలీస్ శాఖ తరఫున మా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మంచి ప్రోత్సాహంతో పనిచేస్తూ ఎవరైతే నిజంగా పేదవారు ఉన్నారో ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్వచ్ఛంద సంస్థల సహకారంతో భోజనం ప్యాకెట్లు పొద్దున్న సాయంత్రం కూడా ఎవరు ఇచ్చినా సరే మేము తీసుకుంటాం. ఇంకా దాతలు ముందుకు వచ్చి మాకు అందజేసినట్లయితే మేము కూడా వీళ్ళందరికీ కూడా యాక్చువల్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటింటికి పంచి వాళ్ళందరికీ కూడా మా వంతు ఈ కోవిడ్-19లో భాగంగా పోలీసు వారు కూడా తమ వంతు సాయంగా వాళ్ళందరికీ కూడా భోజనాలు అందిస్తారని చెప్పేసి నేను అందరికీ మనవి చేసుకుంటాను. నమస్తే అండి, నా పేరు కొండవెల్లి కృష్ణవేణి. మేము కొండవెల్లి సేవా సమితి ఫ్యాక్షన్ సీనియర్ సిటిజన్ అనే గ్రూప్ ద్వారా వాట్సాప్లో అనేక మందికి హెల్ప్ చేయడం జరిగింది. అయితే ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులకి మధ్యతరగతి కుటుంబాలు పర్వాలేదు, కానీ మరీ పేద కుటుంబాలు, అది కొండపై నివసించిన వాళ్ళు చాలా వరకు కిందకి రావడానికి లేదు, పైకి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే పనులు లేవు. కాబట్టి మేము భవానీపురంలో పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సిఐ మోహన్ గారు మాకు సజెషన్ ఇవ్వడం జరిగింది. నాకు కూడా ఓకే అనిపించింది. అందుకని చెప్పేసి మేము ఈ 1 టౌన్ సజెస్ట్ చేయడం వల్ల ఈ కొండ దగ్గర ఇక చిట్టినగర్ కొండ మీద పంపిణీ చేయడానికి మేము వస్తే సార్ వాళ్ళు మనకి 2 టౌన్ సిఐ గారు మాకు సపోర్ట్ చేస్తూ వాలంటీర్లు ఇస్తూ వారి చేత ఎక్కడ కూడా మనిషి కలవకుండా వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా వాలంటీర్లు పెట్టి ఇంటింటికి ఇవ్వటం అనేది హర్షించదగ్గ విషయం. అందుకని ముందుగా సిఐ గారికి కృతజ్ఞతలు చెప్తూ ఎంతో కేర్ తీసుకుంటున్నారు. అలాగే పోలీసు వారికి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. మన కోసం చాలా వరకు వాళ్ళు రాత్రనక పగలనక వాళ్ళు మనకి రక్షణగా ఉన్నారు.
కాబట్టి ఎవరైనా ఫుడ్ పంపిణీ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కడ దగ్గరలో ఉండే పిఎస్కి వాళ్ళు నిజంగానే వాళ్ళు అందించండి. మనకి ఫోటోలు ఫేమస్ ఏదేమో అక్కర్లేదు. ఇప్పుడైతే మనిషి బ్రతకడం ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్టేషన్కి ఇవ్వండి. వాళ్ళు ఎవరికైనా స్వచ్ఛందంగా పెట్టాలనుకున్న వాళ్ళు వాళ్ళని ఇచ్చిన దాన్ని బట్టి పోలీసు వాళ్ళు సహకరిస్తూ వాలంటీర్లు పెడుతూ అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కానిస్టేబుల్ హోంగార్డ్ అని ఇంటింటికి పంపి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.